హాయ్ అందరికీ. ఈరోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటైన మేడారం మహాజాతరకు వచ్చాం. ఈ మహాజాతర తెలంగాణలోని మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో గిరిజనులు ఆరాధుల దేవతలైన సమ్మక్క మరియు సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ బెల్లం సమర్పించడం. చాలామంది తమ బరువుతో సమానంగా బెల్లాన్ని అమ్మవారికి సమర్పించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. జాతర ప్రాంగణం అంతా భక్తి, సాంప్రదాయం, గిరిజన సంస్కృతి కలగలిసి అద్భుతమైన వాతావరణాన్ని చూడొచ్చు. మీరు ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా అనుభవించాలనుకుంటే మేడారం మహాజాతర తప్పకుండా సందర్శించండి. మనకి ఏమేమి కావాలో మేడారంలో ప్రతి ఒక్కటైతే అవైలబుల్ ఉంటుంది. నైట్ టైంలో వ్యూ అయితే ప్రశాంతమైన వాతావరణము, ఆ చల్లటి గాలి, అక్కడ వాతావరణం అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. మేడారం అసలు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను వీడియోస్లో చూడడం తప్ప. అసలు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకైతే చెప్తున్నాను. క్రౌడ్ కూడా చాలా ఉంది. మేము వెళ్ళినప్పుడు పాప అయితే ఏడుస్తుంది, డాడీ అయితే వాటర్ తాపుతున్నాడు. ఫీడింగ్ ఇవ్వడానికి కొంచెం అక్కడ వీలు లేదు నాకు అంత రష్లో. సో మేమైతే గద్దెల దగ్గరికి వెళ్ళడానికి వీలు అవ్వలేదు, లోపలికి అలౌ చేయలేదన్నమాట. రష్ టైం కదా, అందుకే అలౌ చేయలేదు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో బయ్యక్కపేటలో మాకు చిన్న మేడారం అన్నమాట, బయ్యక్కపేట. అక్కడ ఆగాం మేము చూద్దామని చెప్పేసి. అక్కడ ఎలాగో లోపలికి వెళ్ళలేదు కదా, అందుకని మేము ఇక్కడైతే మంచిగా దగ్గరికి వెళ్ళామన్నమాట. చాలామంది అయితే మేము వెళ్ళేసరికి అక్కడైతే మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. నేను చూసింది ఏంటంటే ఆ ఏరియా మొత్తము అమ్మవారి ప్రాంగణంగా భావిస్తారు. ప్రాంతం అదంతా, ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తము ఎక్కడంటే చాలా అడవిలలో కూడా వాళ్ళు ఫుడ్ అయితే వండుకుంటున్నారు. వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. చాలా అడవి రోడ్ సైడ్ నేనైతే చాలా చూశాను. నేను వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ వరకు కూడా ఉన్నారు. మొత్తం జనమే ఉన్నారు, ఫుల్ రష్. అంత దూరం అంటే ఎదురిచ్చి మొక్కులు అప్పచెప్పుకుంటున్నారు అన్నమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి జరిగేది. ఒక్కసారి లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ అసలు వెళ్ళండి మీరు, అసలు మర్చిపోలేమన్నమాట. లైఫ్లో ఒక్కసారన్నా వెళ్ళండి. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, వెళ్ళని వాళ్ళ గురించి చెప్తున్నాను. చిన్న పాప ఉంది కదా, మేమైతే చలి వేసింది బాగా అక్కడ. మేము 2 డేస్ ముందు వెళ్ళాము, అంటే జాతర స్టార్ట్ కాకముందు 2 డేస్ ముందు. స్టార్ట్ అయ్యే రోజు మేము రిటర్న్ అయ్యి వచ్చామన్నమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సమ్మక్క సారలమ్మ తల్లి అక్క చెల్లెళ్ళు అనుకుంటున్నారు. చాలామందికి తెలీదు. అది ఒక మూవీలో అలా చూపించారు, కానీ వాళ్ళు సమ్మక్క సారలమ్మ తల్లి కూతురు అన్నమాట, అక్క చెల్లెలు కాదు. చాలామందికి అక్క చెల్లెలు అనే తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళు తల్లి బిడ్డ అండి. ఈ వీడియోలో నేను అలానే అనుకున్నా, కానీ నాకు తర్వాత తెలిసింది వాళ్ళు తల్లి కూతురు అని చెప్పి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.